హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై తెలుగు కోట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి గాను క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా విడదీసి పెట్టుకోవాలండి పక్కన. నెక్స్ట్ మనం 1 ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్నాక ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అవి కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత అందులో క్యాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసుకోవాలండి. వీటిని కొంచెం సేపు ఆ వాటర్ ఇవి మరిగి కొంచెం సేపు మరగనిస్తూ ఉండాలండి. మరగనిచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఆ ప్యాన్లో నేను 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. తర్వాత నెక్స్ట్ మనం పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం వేగనివ్వాలండి పోపు దినుసులు కూడా. అలా వేగనిచ్చిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. నెక్స్ట్ దాంతోపాటు మనం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు ఆనియన్స్ 2 వేగనివ్వాలండి కొంచెం సేపు. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ఇందాక మనం అవి స్ట్రైన్ చేసుకోవాలండి. ఇందాక క్యాలీఫ్లవర్ ముక్కను ఉడకనిచ్చి పెట్టాం కదా, అవి స్ట్రైన్ చేసుకొని వాటిని మళ్ళీ మనం ఈ ఆనియన్స్లో వేసేసి కలుపుతూ ఉండాలండి. అలా అడుగంటనివ్వకుండా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మనం 1 స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశానండి. అలా యాడ్ చేసిన తర్వాత అడుగంటనివ్వకుండా తిప్పుకుంటూ ఉండాలండి మనం. అలా అడుగంటనివ్వకుండా తిప్పుకుంటూనే ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల వరకు అలా వేగనిస్తూ ఉండాలండి. అలా వేగిన తర్వాత మనం దీనికి సరిపడినంత నేను 1½ స్పూన్ వేసుకున్నానండి కారము. అలా వేసుకున్నాక మనం కదుపుతూ ఉంచుకోవాలి అడుగంటనివ్వకుండా. ఒక 2 సెకండ్లు అలా వేగనిచ్చేసి ఇంకా మనం స్టవ్ కట్ చేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.